బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పిట్టపడ వద్ద పోలీసులు హత్యాకాండను ఖండించాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 15 రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్లో చనిపోయిన అమరత్వం వృధా కానివ్వం, నెత్తుటి బాకీ తీర్చుకుంటామంటూ జగన్ హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాసేపట్లో అందిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడ వద్ద పోలీసులు హత్యాకాండను ఖండించాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఎన్కౌంటర్ నిరసనగా ఈ నెల 15 రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఇక ఎన్కౌంటర్లో చనిపోయిన అమరత్వం వృధా కానివ్వం, నెత్తుటి బాకీ తీర్చుకుంటామంటూ జగన్ హెచ్చరించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వరంగల్ నుంచి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి, పూర్తిగా లేఖకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? దానికి సంబంధించి లేఖలో సారాంశం ఏంటి? రైట్ రాజశేఖర్, ఇప్పటికే ఎన్కౌంటర్లతో ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కూడా అట్టడుగు పోలీసుల బూట్ల చప్పుడుతో ఎన్కౌంటర్ పేరుతో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో అట్టడుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ములుగు జిల్లా నుగునూరు వెంకటాపురం మండలంలోని కూడా జరిగిన ఎన్కౌంటర్ నిరసనగా తెలంగాణ రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అయితే ఒక లేఖ విడుదల చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విప్లవ పోరాటాలపై చేస్తున్న విప్లవ పార్టీలపై కూడా హత్యాకాండను కూడా నరాంతక దాడులను కూడా నిర్వహిస్తున్నారు. దానిని మొత్తానికైతే వ్యతిరేకించని చెప్పి కూడా రాష్ట్ర మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ అయితే ఒక లేఖ విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం విజువల్స్ లో చూస్తున్నాం. నిన్నగాక మొన్న ముగ్గురు కీలక నేతలు మావోయిస్టులు అయితే నేల కొరిగారని చెప్పుకోవచ్చు. గత ఒరిగిన వారిలో కూడా మొత్తానికైతే వాటి నెత్తుడు బాకీ తీర్చుకుంటామని చెప్పి కూడా జగన్ లేఖలో హెచ్చరించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లా వెంకటాపురంలోని కూడా పిట్టపడ అంటే వద్ద గ్రహాండ్స్ పోలీసులు అయితే ఏకపక్షంగా దాడి చేసి కూడా మావోయిస్టులను పొట్టన పెట్టుకున్నారని చెప్పి కూడా జగన్ అయితే లేఖలో పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉద్యమాలు అరచేతిలో సూర్యకాంతిని ఆపలేరు, మావోయిస్టు చేస్తున్న ఉద్యమాలను కూడా ఎన్కౌంటర్ల పేరుతో కూడా ఆపలేరని చెప్పి కూడా జగన్ అయితే లేఖలో పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ 24 మార్చి 24వ తేదీన కూడా మా పిఎల్జే బలగాల పైన కూడా ఈ ముక్కుమడిగా ఎస్బీఐ పోలీసులు అయితే దాడి చేసిన నేపథ్యం అయితే ఉంది. సాధారణంగా మావోయిస్టులను ఏరివేసే క్రమంలో కూడా ఇప్పటికే పోలీసులు కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే చుట్టుపక్కల అంటే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కాకుండా ఏటు నాగారం ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైతే మాత్రము చుట్టుముట్టి కూడా మావోయిస్టులను అంటే విప్లవ పార్టీలను అంతం చేయడానికి లక్ష్యంగా చేసుకొని కూడా ఇవాళ పిఎల్జే పిఎల్జే అంటే పార్టీల పైన కూడా అంటే మావోయిస్టు మిలిటరీ శిక్షణ తీసుకున్న మిలిటరీ మావోయిస్టుల పైన కూడా ముక్కుమడిగా దాడి చేసి కూడా మావోయిస్టులను అంతం చేయడానికి కూడా ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే
మావోయిస్టులను ఏరివేసేందుకు కూడా ఆ ఏజెన్సీలోని కూడా వేటగాళ్ల పేరుతోని అక్కడికి అడవిలోకి పంపించి మొత్తానికైతే మావోయిస్టు కదలికను కూడా ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ పోలీసులు అయితే మొత్తానికైతే ఎత్తుగడ వేసి కూడా మావోయిస్టులను ఏరివేసే క్రమంలో కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా మొన్న జరిగిన ఎన్కౌంటర్ అయితే మాత్రము అంటే వేటగాళ్ల పేరుతోని కూడా మావోయిస్టులను ఏరివేయడానికి కూడా పోలీసు ఇన్ఫార్మర్లను అమర్చుకొని కూడా వేటగాళ్ల పేరుతో కూడా అడవంత జల్లెల పట్టి మావోయిస్టుల కదలికను ఎప్పటికప్పుడు కూడా తెలుసుకొని కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఏజెన్సీ ఆదివాసులను అయితే పోలీసు ఇన్ఫార్మర్ గా మార్చుకొని ఈ మావోయిస్టులపై దాడులు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా జగన్ అయితే ఒక లేఖలో పేర్కొనని చెప్పుకోవచ్చు. అలాంటి నరహంతక హత్యాకాండలను కూడా ఖండించాలని చెప్పి కూడా ప్రజాస్వామిక వాదులను కూడా లేఖలో పేర్కొనని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎప్పుడైతే ఇలాంటి చర్యలు పాల్పడారో అవన్నీ వెనక్కి తీసుకోవాలి, మావోయిస్టులు ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ప్రజల కొరకు పేద ప్రజల కూడా అభ్యున్నత కొరకు కూడా పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.